ఈరోజైతే బావి దగ్గర పత్తి మొలకలకైతే మందేస్తున్నారనమాట. నీళ్ళ మందుంటది, ఇట్లా పొడి మందుంటది. నీళ్ళ మందంటే కొంచెం చెట్లు పెద్దగయినంక పురుగుల కోసం వేస్తారు. ఇట్లా ఈ పొడి మందయితేనేమో మనం హ్మ్, పశువుల ఎరువుని వాడడం తగ్గించినాం కాబట్టి ఇట్లా అడుగు మందుని ఇట్లా లొట్ట అంటారు దీన్ని. ఈ లొట్టని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఇట్లా గుంటకకి ఇట్లా తాడు కట్టి అది ఎంత డిస్టెన్స్‌లో పడుతుందో సాలెంత ఉందని అది చూసి పైన ఉన్న బొక్కల నుంచి నాన్ స్టాప్ ఇట్లా 2 చేతులతోనేస్తే 2 సార్లుగా పడుతుంది. ఒక సాలు ఇడిచిపెట్టి ఒక సాలుకి ఇట్లా ముందల ఒక రరక కడతారు. వెనక వేస్తారు. డైరెక్ట్ కూడా మనుషులతోనే వేయొచ్చు. కాకపోతే గాలి అయితే ఫుల్లుగా ఉంది కదా! ఈ గాలికి ఒక కాడ వేస్తే ఒక దగ్గర పడుతుంది కాబట్టి అట్లా వేస్తే చెట్టు దగ్గర పడదు. మనం వేసిన మందు కూడా వేస్ట్ అవుతుందని చెప్పి ఇట్లా ఒక చేయి అసలు ఆగకుండా వేయాలి. ఇట్లా మందు అయిపోతే మళ్ళీ ఎమ్మటే వేరే వాళ్ళు అందించేటట్టు ఉండాలి. ఇది వేసిన తర్వాత వర్షం పడితే అయితే మంచిది. కానీ వర్షం రోజు ఇక్కడ ఊర్లో మొగులవుతుంది. ఫుల్ గాలి వచ్చి మొగులు పోతుంది. వర్షం అయితే పడట్లేదు. ఇదైతే మా పత్తి చేను అనమాట. ఇంకా ఈ మందు అయిపోయినాక రేపటి నుంచి ఇంకా మన బావిలో నీళ్ళు బోర్లో నీళ్ళు కానీ ఇంకా పెట్టాలి. లేదంటే మొలకలు చనిపోతాయి.